హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసింగ్ అండ్ క్రాఫ్టింగ్. ఇవాళ మన రెసిపీ కరివేపాకు కారం పొడి. ఈ రెసిపీ చేయడం కోసం ఫస్ట్ మనం కడాయి పెట్టుకొని అందులో పావు కప్ అంతా నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాము. అలాగే మన ఛానల్లో చాలా పొడి రెసిపీలు ఉన్నాయండి, అవి కూడా వాచ్ చేయండి. పొన్నగంటి ఆకు పొడి, పప్పుల పొడి, గుమ్మడి గింజల పొడి అండ్ కరివేపాకు పొడి. మన ఛానల్లో ఉన్న రెసిపీస్ ఇవి. మీరు షూర్‌గా వాచ్ చేయండి. చాలా బావుంటాయి రెసిపీస్. నువ్వులు చిటపట్లాడటం స్టార్ట్ చేసి కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ రాంగానే మనం వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, అదే కడాయిలో కొంచెం పావు కప్ అంత శనగపప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. పొడులన్నిటికి నేను ఫాలో అయ్యేదైతే ఒకటే ఫార్ములా. ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ కాకుండా శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు అండ్ వెల్లుల్లిపాయలు. ఇవి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేసేసి మనం పొడులు చేసేసుకుంటాం. సో శనగపప్పు డ్రై రోస్ట్ అయ్యి కలర్ చేంజ్ అయ్యాక మనం మినపప్పు కూడా హాఫ్ కప్ తీసుకొని అది కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెప్పా కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ కాకుండా. అట్లాగే మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఒక ఆర్డర్ ఫాలో అవుతాం. అది కూడా మధ్యలో ఎక్కడైనా చెప్తాను, నోట్ చేసుకోండి. మినపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చి డ్రై రోస్ట్ అయిపోగానే మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఆ తర్వాత హాఫ్ కప్ ధనియాలు, పావు కప్ జీలకర్ర వేసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాము. గ్రైండింగ్ ఆర్డర్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఎండుమిర్చి, చింతపండు, సాల్ట్ గ్రైండ్ చేసి, ఆ తర్వాత పప్పులు అన్నీ వేసేసి గ్రైండ్ చేసి, ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వేసి గ్రైండ్ చేసి, ఆ తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలేసి పల్స్ చేసుకోవాలి. అంతే, మన పొడి గ్రైండింగ్ ఆర్డర్ చెప్పేశాను. సో నెక్స్ట్ మనం ధనియాలు, జీలకర్ర కూడా డ్రై రోస్ట్ అవ్వగానే, ఇవి ఎక్కువ టూ మచ్ రోస్ట్ చేయొద్దు, కొంచెం స్మెల్ రాగానే ఆపేసేసి, మంచి స్మెల్ వస్తుంది. అలా రాగానే అవి కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, నేను ఇంతకు ముందే చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, పోయినసారి పొడి వీడియోలో, ఆయిల్ పొడుల్లోకి మ్యాండేటరీ కాదు, ఎందుకంటే ఇవి హెల్దీ అనే కదా మనం తింటాం యాక్చువల్గా. సో ఆయిల్ ఏంటంటే జస్ట్ పొడి కలర్ రావడానికి వేసుకుంటే సరిపోతుంది. సో దానికోసం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసి, ఒక టేబుల్ స్పూన్ అంతా దాంట్లో ఎండుమిర్చి ఒక 20-25 కారాన్ని బట్టి తీసుకొని వేపేసి, నేను 5 కప్పుల కరివేపాకుకి ఒక 25 ఎండుమిర్చి తీసుకున్నాను. తీసుకొని అవి వేపుకుంటా మధ్యలో చింతపండు కూడా వేసి వేపేసుకొని, ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి, అవి కూడా వేసేసి వేపేసుకోండి. ఎండుమిర్చి, చింతపండు వేగిన తర్వాత అదే కడాయిలో మనం 5 కప్స్ కరివేపాకు, కడిగి ఆరపెట్టిన కరివేపాకు తీసుకున్నాము కదా, ఎండబెట్టిన కరివేపాకు, ఆ 5 కప్పుల కరివేపాకు వేసి వేపుకుందాము. మనం కడిగి ఆరబెట్టిన కరివేపాకు బదులు ఫ్రెష్ కరివేపాకు కూడా మామూలుగా కడిగి కొంచెం సేపే ఆరబెట్టి కూడా తీసుకోవచ్చు. ఇలా ఎండబెట్టాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఎండబెడితే తొందరగా వేగుతాయి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నా బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువసేపు వేపాల్సి ఉంటుంది, అంతే. కరివేపాకు వేగిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఒకటి తీసుకొని దాన్ని ప్రెస్ చేసి చూస్తే పొడి పొడిగా అయిపోతుంది. నేను ఈ వీడియోలో చూపించాను, చూడండి ఎలా అవుతుందో. అలా అయిన తర్వాత మనం ఇప్పుడు గ్రైండింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఇందాక నేను చెప్పిన గ్రైండింగ్ ప్రాసెస్ లాకంటే కొంచెం డిఫరెంట్ ఏంటంటే, ఇది మనం ఫస్ట్ నువ్వులు వేసుకొని పల్స్ చేసుకుంటాము. జస్ట్ పల్స్ చేస్తే పొడి పొడిగా అయిపోతుంది. ఆ తర్వాత ఎండుమిర్చి, చింతపండు, సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ లాస్ట్లో వేసాను ఈ వీడియోలో, యాక్చువల్లీ నేను మర్చిపోయాను. సో ఈ 3 వేసుకొని గ్రైండ్ చేసుకొని, ఆ పౌడర్లో మనము పప్పులు, ధనియాలు, జీలకర్ర వేసేసుకొని కూడా గ్రైండ్ చేసేసుకుంటాము. పప్పులు, ధనియాలు, జీలకర్ర కూడా మంచిగా పొడి అయిన తర్వాత మనం కరివేపాకు తెచ్చి హాఫ్ హాఫ్ వేసుకోండి, మొత్తం ఒకేసారి వేస్తే పట్టదు కదా గ్రైండర్లో, మిక్సీ జార్లో. సో హాఫ్ హాఫ్ ఆకులు వేసేసుకొని కరివేపాకులు గ్రైండ్ చేసేసుకుంటే మనకి కరివేపాకు పొడిలో నెక్స్ట్ వచ్చే ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ అండ్ ఒక ఫుల్ వెల్లుల్లిపాయతో తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు అన్నీ వేసేసుకొని, పొట్టు తీయకండి, జస్ట్ తోక మాత్రమే కట్ చేసి
వేసేసుకొని అవి కూడా పల్స్ చేయండి. జస్ట్ 2-3 టైమ్స్ పల్స్ చేయండి. ఫుల్ గ్రైండ్ చేయొద్దు. పల్స్ చేసిన తర్వాత ఆ పొడినంతా ఒక గిన్నెలోకి వేసుకొని ఏమైనా లంప్స్ లాగా ఉంటే అది మొత్తం ఇట్లా చేత్తో ప్రెస్ చేసేసుకొని ఆ తర్వాత అదొక కూల్ డౌన్ అయిన తర్వాత ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి స్టోర్ చేసుకోవడమే. మీరు కూడా ఈ రెసిపీ చేసి టేస్ట్ చేసి నేను చెప్పిన మెజర్మెంట్స్తో టేస్ట్ ఎలా ఉందనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మనం ఎప్పుడు ఒక రెడీలు అడుగుతాం కదా ఈ మన వీడియోస్లో. సో ఇవాళ క్వశ్చన్ ఏంటంటే అసలు పొడుపు కథలు అంటే ఏంటి అనే క్వశ్చన్కి మీరు నాకు కమెంట్ బాక్స్లో ఇంగ్లీష్లో రిడిల్స్ అంటారు, దాని మీనింగ్ ఏంటనేది మనం ఇవాళ కమెంట్ బాక్స్లో ఎవరైనా కమెంట్ చేస్తారేమో చూద్దాము. నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఈ రెసిపీలో నువ్వులు మ్యాండేటరీగా వేసుకోండి, ఎందుకంటే అవే మన కరివేపాకు పొడికి చాలా టేస్ట్ని ఇస్తాయి. కరివేపాకు నువ్వులు కలిస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో నువ్వులు ఆప్షనలే, బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. Thank you for watching. Please do like, share and subscribe. Please do like, share, comment and subscribe, and happy cooking.